హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 27 భాగాన్ని వినిద్దాం. క్రిష్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కప్స్తో హాల్లో కూర్చుని ఉంటారు. కిషోర్ మాట్లాడుతూ, డాడీ, అంటే మన కంపెనీలో వర్క్ చేసిన మధురిమ రాఘవేంద్ర అంకుల్ డాటర్ క్రిష్ మధు ఇద్దరు లవ్ చేసుకున్నారు. సో వాళ్ళకి పెళ్లి చేయమని అడగడానికి నైట్ ఫంక్షన్కి వచ్చారు, అంతేనా అంటాడు. అరగంట నుంచి కష్టపడి చెప్పిందంతా రెండు ముక్కల్లో తేల్చేసిన అన్నను చూసి నవ్వుకుంటూ పక్కకి చూస్తూ ఉంటాడు క్రిష్. కావ్య కిషోర్ చేతిని గిచ్చి చిరుకోపంగా చూడటంతో చిన్న నవ్వు నవ్వి, డాడీ, ఇప్పుడు మీ డెసిషన్ ఏంటి? మధుకి క్రిష్కి పెళ్లి చేయాలనా, లేదా? శ్రీలత మధ్యలో వచ్చి, ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం పెదబాబు, మధునే ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు అని చెప్పడంతో, మరి ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు కిషోర్, మేమైతే మాట ఇచ్చేసాం. కానీ క్రిష్ అన్న వదిలిగా మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందామని. కిషోర్ నవ్వుతూ, మాకు మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అలవాటు లేదు డాడీ. మీరు మమ్మీ నిర్ణయం తీసుకున్నారు అంటే అది మన ఫ్యామిలీకి మంచి జరిగేదే అయ్యి ఉంటుంది. మధుని మేము ఫంక్షన్లో చూసాం, క్రిష్కి పర్ఫెక్ట్ అనిపించింది. బట్ నీ అనుమానం ఏంటో అర్థమైంది పెదబాబు అని. మధు దగ్గరున్న బాబు తన అక్క కొడుకు. బాబు పుట్టిన కొన్ని నిమిషాలకే తన అక్క ప్రాణాలు కోల్పోతే తనే తెచ్చి పెంచింది. వారిని పెంచే క్రమంలో చాలా అవమానాలు ఎదుర్కొంది. అయినా తను తీసుకున్న బాధ్యతను వదలలేదు అని జరిగిందంతా చెప్పింది. తనలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం పెదబాబు. క్రిష్ మధుల పెళ్ళయ్యాక కూడా ఆ బాబు మనతోనే ఉంటాడు. ఇప్పుడే మధుతో పాటు ఆ బాబుని కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పాల్సింది అయిపోవడంతో సైలెంట్ అవుతారు. ఓకే మామ్, నువ్వింత చెప్పాక కూడా ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు, మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. కావ్య అని పిలవగాని మహిని ఒడిలో కూర్చోబెట్టుకుని వెళ్తున్న భర్తను చూస్తున్న కావ్య అత్తయ్య పిలుపు విని దృష్టి ఆవిడ మీద నిలిపి, చెప్పండి అత్తయ్య. నీ అభిప్రాయం ఇంకా చెప్పలేదు. నీకు తోడుకోడలుగా నీ మరిది, అదే ఫ్రెండ్కి మధు ఓకేనా? అదేంటత్తయ్య అలా అడుగుతారు? మధుని చూసినప్పుడే అనుకున్నాను తనలాంటి అమ్మాయి మన క్రిష్ లైఫ్లోకి వస్తే బాగుంటుందని. దేవుడు నా కోరిక విన్నాడేమో అని నవ్వుతూ, నేను అనుకున్న అమ్మాయి క్రిష్ లైఫ్లోకి వస్తుంటే నాకు అభ్యంతరం ఏముంటుంది అత్తయ్య? నాకు చాలా సంతోషంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మధు ఇంటి కోడలుగా రావడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదత్తయ్య అని చెప్పగాని కావ్య తలనిమిరుతూ, నీ మనసు ఎంత మంచిది కాబట్టి మన కుటుంబం ఇంకా కలిసే ఉంది కావ్య అని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. శ్రీలత మనోరమ ఇద్దరు కూడా వెళ్తున్న కావ్యాన్ని చూస్తూ ఎదురుగా కనిపిస్తున్న కృష్ణుని మనసులోని, నా కూతురికి కోడలికి ఇంతకు ముందులా ఆరోగ్యంగా అయ్యేలా చూడు స్వామి అని కోరుకుంటారు. కావ్య హెల్త్ కండిషన్ గురించి వివరంగా చెప్పాలంటే, తనకి ఇన్ఫెక్షన్ అని చెప్పాం కదా, అది టాబ్లెట్లు మానేయడం వల్ల పూర్తిగా క్యూర్ అవ్వలేదు. సో దానికి సుధా ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. ముందు భాగంలో మీరు విన్నారు కాబట్టి. తనకి ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కుదరదు, కానీ భార్యాభర్తల దాంపత్యానికి ఇబ్బంది ఉండదు. అందుకే తను తిరిగిచ్చిన రోజే తన భర్తతో సంతోషంగా గడిపింది. సుదర్శన్ గారు, నేను ఈరోజు మన సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి క్రిష్ మధుర జాతకాలు చూపించి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించుకుని వస్తాను శ్రీ అంటారు. ఉండండి, నేను కూడా వస్తాను అని చెప్పి లోపలికెళ్ళి ఫోను పర్సు తీసుకొచ్చి క్రిష్ని మనోరమని చూస్తూ వెళ్ళొస్తామని చెప్పేసరికి, సరే వదిన, నేను కూడా కావ్యను ఒకసారి హాస్పిటల్ తీసుకుని వెళ్ళొస్తాను అనగాని, పద అత్తయ్య, నేను మీతో వస్తాను అంటాడు క్రిష్. క్రిష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా అనగాని, అప్పటి వరకు ఆ విషయమే మర్చిపోయిన క్రిష్, హో నో, మీటింగ్ సంగతి నేనెలా మర్చిపోయాను? థ్యాంక్స్ డాడ్, టైంకి గుర్తు చేశారు, లేకపోతే ప్రాజెక్ట్ మిస్ అయ్యేది అని చెప్పి, సారీ అత్తయ్య, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సుదర్శన్ శ్రీలత కూడా క్రిష్ హడావిడికి నవ్వుకుంటూ, వాళ్ళు కూడా క్రిష్ వెళ్ళిన తర్వాత డ్రైవర్ని కార్ తీయమని చెప్పి ఇద్దరు కూర్చుని సిద్ధాంతి గారు ఉండే ఆశ్రమానికి వెళ్ళిపోతారు. మనోరమ పైకెళ్ళి కూతురు గది ముందు నిలబడి దగ్గరికి వేస్తున్న తలుపును చూసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. రూమ్లో కిషోర్ ఫోన్లో ఏదో చెక్ చేస్తుంటే కిషోర్కి మహీనిచ్చి తను శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే కావ్య ఫోన్ రింగ్ అవుతుంటే కిషోర్ ఫోన్ తీసుకుని తరుణ్ నేమ్ చూసి, మార్నింగ్నే చేస్తున్నాడేంటి, ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుందలే అనుకుని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కావ్యకి వినిపించేలా, కావ్య, తరుణ్ కాల్ చేస్తున్నాడు, ఏదైనా ఇంపార్టెంట్ ఏమో, ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళు అన్నాడు. బావా, నేను ఇప్పుడు రాలేను, నువ్వు లిఫ్ట్ చేసి విషయం ఏంటో అడుగు అనగానే, సరే అని లిఫ్ట్ చేసి, హలో తరుణ్ అనగానే కిషోర్, ఏం చేస్తున్నావు అన్నాడు. నథింగ్. అవును, సార్కేంటి మేము ఎంత ఉదయాన్నే గుర్తొచ్చాం? అబ్బా, టైం దొరికితే వదలవు కదా నువ్వు. ఏం లేదు కిషోర్, కావ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, గుర్తుందో లేదో అని సుధా నాకు కాల్ చేసి చెప్పింది, అందుకే కాల్ చేశాను. కావ్య లేదా? ఉంది తరుణ్, నాకు గుర్తుంది, కావ్య రెడీ అవుతుంది. నేను అపాయింట్మెంట్ తీసుకుని స్టార్ట్ అవుదాం అనుకుంటుంటే కావ్య రెడీ అవుతుంది. ఇంతలో నువ్వే కాల్ చేశావు.
ఆ డాక్టర్ సుధా గారు మీ కజిన్ అంట కదా, అత్తయ్య చెప్పింది. సరే వెళ్ళి ఒకసారి చెక్ చేయించి తీసుకొనిరా. అండ్ నేను మీతో పాటు హాస్పిటల్కి కానిస్టేబుల్ని తోడుగా పంపిస్తాను. వద్దు తరుణ్, మన సెక్యూరిటీ ఉంది. అండ్ కావ్యతో నేను ఉంటాను కదా, నేను చూసుకుంటానులే. నిన్ను కష్టపెట్టడం నాకు నచ్చడం లేదు. కిషోర్ ఇలా మాట్లాడితే నన్ను మీకు ఏమీ కాని వాడిలా చూస్తున్నా అని అనుకోనా? నా ఉద్దేశం అది కాదు తరుణ్. ప్రజెంట్ కావ్యకి ప్రాబ్లం లేదంటున్నాను. నువ్వు స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది పడకుండా ఉండడానికి చెప్తున్నాను. సారీ నేను హర్ట్ అయ్యేలా మాట్లాడుంటే. అదేం లేదులే కానీ అవును, క్రిష్ ఇంట్లో ఉన్నాడా? లేడు తరుణ్, ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళాడట, కావ్య చెప్పింది. ఓ ఓకే, టేక్ కేర్ కిషోర్ అని కాల్ కట్ చేసి ఊపిరి పీల్చుకుంటూ ఆ జతీష్ గారు తప్పించుకొని పారిపోయాడు అని క్రిష్తో చెప్పాలనుకున్నానే అని క్రిష్ ఆఫీస్కి వెళ్ళాడని కిషోర్ చెప్పాడు. మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి కాల్ చేయమని మెసేజ్ చేసి క్రిష్ గెస్ట్ హౌస్లో ఉన్న సీసీ కెమెరా వర్కింగ్లో ఉండడంతో రికార్డ్ అయిన వీడియోని చూస్తూ కానీ జతీష్ ఎలా తప్పించుకున్నాడనేది తెలియదు, తల పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఉదయాన్నే జతీష్కి స్పృహ వచ్చిందో లేదో చూడ్డానికి వచ్చిన తరుణ్కి గేట్ దగ్గర వాచ్మెన్ స్పృహ లేకుండా పడిపోయి తలకి రక్తం కారుతుండడంతో కంగారుగా అతన్ని లేపడానికి ప్రయత్నిస్తూ కష్టంగా లేపి అక్కడ చైర్లో కూర్చోబెట్టి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి నీళ్లు ముఖంపై చల్లేసరికి కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఒక 5 నిమిషాలకి తలంతా నొప్పిగా ఉండడంతో తల పట్టుకుని సార్ నేను నేను అంటూ జరిగింది గుర్తు చేసుకుని ప్రయత్నిస్తూ వెంటనే జరిగింది గుర్తుకు రాగానే కంగారుగా సార్ మీరు ఇక్కడికి తీసుకుని వచ్చిన వ్యక్తిని తీసుకుని వెళ్ళడానికి ఎవరో 4 మనుషులు వచ్చారు సార్. వాట్? వాళ్ళు లోపలున్న వారిని తీసుకునడానికి వచ్చారని నీకెలా తెలుసు? ఆ 4 కారు దిగి కత్తులతో వచ్చి మా సార్ని ఎక్కడ దాచారా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు సార్. నేను వాళ్ళకి అనుమానం లేకుండా మీ సార్ ఎవరు, ఇక్కడ ఉండడం ఏంటి, మీరేదో పొరపడి వచ్చారనుకుంటాను. ఇక్కడ ఎవరూ లేరు, ఇది మా సార్ గెస్ట్ హౌస్. 6 నెలలకు ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తారు. ఇక్కడికి ఎవరికి రావడానికి పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్పేసరికి వాళ్ళలో ఒకడు రేయ్ వీడితో మాట్లాడరా అని కారులో నుండి కర్రని తీసుకుని నా తలపై బలంగా కొట్టాడు సార్. ఆ దెబ్బకి తల తిరిగి కింద పడిపోయాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడే లేచాను. నన్ను క్షమించండి సార్, నేను కాపలా కాయలేకపోయాను అని తలదించుకుని సార్ వాళ్ళు లోపల ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారేమో సార్, పదండి చూద్దాం అని గాబరా పడుతుంటే అప్పటికే తరుణ్కి ఏం చేయాలో తోచలేదు. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు అనుకోగాని అసహనంగా గోడకి పంచిచ్చి నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావా అని వాచ్మెన్ అడిగేసరికి తలంతా నొప్పిగా ఉంది సార్ అని బాధగా చెప్పేసరికి సరే నువ్వు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళు, నాకు కొంచెం పనుంది అని పర్సులో నుంచి మనీ తీస్తుంటే అయ్యో వద్దు సార్ నా దగ్గరున్నాయి అంటూ చేతిలో మనీ పెట్టి మా వల్లే నీకు ఇలా జరిగింది, కాదనకుండా తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డే కదా, జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసరికి అలాగే సార్ నన్ను క్షమించండి, చిన్నబాబుకు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్ అని డల్ అయ్యేసరికి ఏం కాదులే నువ్వు కంగారు పడుకో, నేను కృష్ణతో మాట్లాడతాను, జాగ్రత్త, మనీ సరిపోకపోతే ఫోన్ చేయి, డాక్టర్తో నేను మాట్లాడతాను అని చెప్పి తరుణ్ లోపలికి వచ్చాడు. వాచ్మెన్ తన బైక్ మీద నెమ్మదిగా హాస్పిటల్కి బయలుదేరాడు. లోపలికి వచ్చిన తరుణ్కి డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి హాల్ అంతా చెల్లా చెదరగా ఉండడంతో లోపల రూమ్లోకి వెళ్ళేసరికి ఖాళీ గది దర్శనం ఇవ్వడంతో రే జతీష్ అని గట్టిగా అరుస్తూ అసలు ఎలా తెలిసిందిరా నువ్వు ఇక్కడున్నట్లు, ఇక్కడికి నేను తీసుకుని వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదే, అలాంటిది నీ చెంచకాలకి నువ్వు ఇక్కడే ఉన్నట్లు ఎలా తెలుస్తుంది, నీ ఫోన్ అని గుర్తు చేసుకుని లేదు నిన్న వాడిని తీసుకుని వచ్చే ముందే నేను చెక్ చేశాను కదా, నీ దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి సంబంధించిన వస్తువులు ఏవీ లేవు, మరెలా? ఆ రూమ్ అంతా వెతికినా కూడా ఏ క్లూ దొరకపోయేసరికి ఏదో తట్టి మళ్ళీ ఆ రూమ్ అంతా చెక్ చేస్తాడు. ల్యాండ్లైన్ కనెక్షన్ యాక్టివేట్ అయి ఉందేమో అని అనుమానంతో తీరా చెక్ చేసి చూసేసరికి ల్యాండ్లైన్ పనిచేయకపోవడంతో అసలు ఆ జతీష్ ఎలా తన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేశాడో అర్థం కాక పిచ్చెక్కుతుంటే అప్పుడే ఆఫీస్ నుండి కాల్ రావడంతో వస్తున్నానని కట్ చేస్తాడు. కావ్య కిషోర్లు హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ డాక్టర్తో మాట్లాడుతుండగా డాక్టర్ చూడండి కిషోర్ గారు, మీ భార్య అంటే మీకు ఎంత ఇష్టమో మాకు మా కజిన్ తరుణ్ చెప్పారు, కావ్య మాటల ద్వారా కూడా తెలిసింది అనగానే కిషోర్ చిన్నగా నవ్వుతూ కృతజ్ఞతా భావంతో చూస్తాడు. అందుకే ఈ విషయం మీతోనే మాట్లాడుతున్నాను, తనున్న పరిస్థితిలో మీరు తనకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి కావ్య వైపు ఒకసారి చూసి తనకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు కిషోర్ గారు అనగానే ఇద్దరు షాక్ అవుతారు. కిషోర్ ముందుగా తేరుకుని ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవునండి, ఈ విషయం మీ అత్తయ్య గారితో కూడా చెప్పాను, మీతో చెప్పలేదా అని అర్థమవుతుంది. కావ్య కళలో అప్పటికే కన్నీళ్లు చేరగా చాలా చిన్నగా బాబా అంటూ అనగలిగిందే కానీ ఇంకా మాట పెగలక అలానే మౌనంగా ఉండిపోయింది. కావ్య చుట్టూ చెయ్యి వేసి నొక్కి కన్నీళ్లు తుడిచి కిషోర్ తన బాధని పైకి కనిపించకుండా కావ్యకి ధైర్యం చెప్తూ ఇట్స్ ఓకే కావ్య, మనకి మన మహి ఉన్నాడు, వాడొక్కడ చాలదా అని బుజ్జగించి డాక్టర్ అసలు అవకాశమే లేదా,
లేదండి, తనకి ఇన్ఫెక్షన్ గర్భసంచిలో రావడం వల్ల ట్రీట్మెంట్ కంప్లీట్ అయినా కూడా బేబీ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ముందే మీతో చెప్తున్నాను. హోప్స్ పెంచుకోమని చెప్పి తర్వాత మీ కోరిక ఎప్పటికీ నెరవేరదని నేను చెప్పలేక మీతో డైరెక్ట్గానే చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఉన్నది ఉన్నట్టుగా ముందే చెప్పి మాకు అన్నిటినీ ఫేస్ చేసే అవకాశం ఇచ్చారు అనగాని యాజ్ ఏ డాక్టర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. ఓకే అని చెప్పినట్లుగానే చేయండి. మళ్ళీ 1 వీక్ తర్వాత హాస్పిటల్కి రావాలి అని చెప్పి మెడిసిన్స్ మిస్ చేయకూడదు అని చెప్పడంతో మీ ఫీజు అనగానే రిసెప్షన్లో డాక్టర్ సుధా గారి బిల్ అని అడిగితే రిసెప్షనిస్ట్ బిల్ చెక్ చేసి చెప్తుంది పే చేసేయండి అని చెప్పగానే కావ్య కిషోర్తో బావా నువ్వు బిల్ పే చేసిరా, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి అనడంతో సరేని ఏవి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకొని చిన్నగా చెప్పి కిషోర్ రిసెప్షన్కి వెళ్తాడు. అక్కడ తరుణ్ ఎదురుగా ఉండడంతో ఇద్దరు బిల్ పే చేయడానికి వెళ్తారు. సుధా కావ్యని చూసి కావ్య ఏవైనా అడగాలా అని అడిగేసరికి కావ్య సుధాని ఒకసారి చూసి తలదించుకొని అది డాక్టర్ నేను ఇంటికి వెళ్ళిన రోజు నా భర్త ఇష్టానికి కాదనలేక దగ్గరయ్యాం. కానీ ఆ తర్వాత నాకు చాలా పెయిన్ వచ్చింది డాక్టర్. చచ్చిపోయేంత నొప్పి వచ్చింది. 1 గంట పాటు నరకం చూస్తాను. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు డాక్టర్. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఆ పెయిన్కి రీజన్ ఈ ఇన్ఫెక్షనేనా అని అడిగింది. నేను మీకు చెప్పలేదు, పొరపాటు నాదే. ముందే చెప్పుంటే మీ హస్బెండ్కి దూరంగా ఉండేవారు, మీకు పెయిన్ ఉండేది కాదు. ఇట్స్ ఓకే, బట్ ఇప్పటి నుండి మాత్రం నేను చెప్పిన విషయం మర్చిపోవద్దు అండ్ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు అని చెప్పి మీకు పెయిన్ ఇంకా వస్తుందా అని అడిగింది. లేదు డాక్టర్, ఆ నైట్ మాత్రమే వచ్చింది, అది కూడా 1 అవర్. ఆ తర్వాత నార్మల్గానే ఉంది. మీరు ధైర్యంగా ఉంటే ట్రీట్మెంట్తో త్వరగానే క్యూర్ అయిపోతుంది అని చెప్తుంది డాక్టర్. సరే డాక్టర్, ఈ విషయం మా హస్బెండ్ దగ్గర ప్రస్తావించొద్దు. ఆయన తట్టుకోలేరు. తన వల్లే నేను అంత బాధను ఫేస్ చేశాను అని అంటే సుధా అడ్మైరింగ్గా చూస్తూ ష్యూర్ అని చెప్తుంది. ఇంకా నేను వెళ్ళొస్తాను డాక్టర్. అదేంటి, మీ హస్బెండ్ బిల్ పే చేసి వస్తానని చెప్పారు కదా. పర్లేదు డాక్టర్, రిసెప్షన్ దగ్గరకు నేను వెళ్తాను అనగాని సరే అని చెప్పి కావ్యతో పాటు తను కూడా బయటకు వస్తుంటే కావ్య చూడడంతో రౌండ్స్కి వెళ్ళే టైం అయింది కావ్య, వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వేరే వైపుకి వెళ్ళిపోతుంది. కావ్య కూడా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి తనకు ఎదురొస్తారు తరుణ్లు కిషోర్లు. తరుణ్ అక్కడికి రావడం ఆశ్చర్యంగా అనిపించినా తన కోసం వచ్చాడని అర్థమై నవ్వుతూ తరుణ్ దగ్గరకు వచ్చి నువ్వెప్పుడు వచ్చావు తరుణ్ అని అడుగుతుంది. కావ్య మూడు ప్రశాంతంగా ఉంటే తరుణ్ని అలానే పిలుస్తుంది. తరుణ్ వెంటనే నవ్వుతూ జస్ట్ నవ్వు ఏం చెప్పింది డాక్టర్, హెల్త్ అంతా ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు కదా అని కంగారుగా అడుగుతాడు. ఏం లేదు, మెడిసిన్స్ యూజ్ చేయాలి 1 వీక్, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సరిపదా, ఎలానో వచ్చావు కదా, ఇంటికి వెళ్దాం అని చెప్తుంటే కిషోర్ని చూస్తూ కావ్యని చూసి లేదు కావ్య, ఇంకోసారి వస్తాను, నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. మీ జాబ్ గురించి తెలిసిందే కదా, క్షణం తీరిక లేకుండా ఉంటుంది. సరేలే, వర్క్ కంప్లీట్ చేసుకొని సాయంత్రానికి ఇంటికి రా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని తరుణ్తో చెప్పి కిషోర్లు కావ్యాలు ఇంటికి వెళ్ళిపోతారు. తరుణ్కి ఈ జతీష్ టెన్షన్ లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు వెళ్ళి హ్యాపీగా అందరితో కలిసి డిన్నర్ చేసేవాడు. కానీ ప్రజెంట్ తనకున్న ఫస్ట్ థాట్ ఆ జతీష్ని ఎలా అయినా ట్రేస్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అలా చేయాలంటే క్రిష్ దగ్గర నుంచి గెస్ట్ హౌస్ ఫుటేజ్ తీసుకోవాలి, తన డ్యూటీ మీద వచ్చిన పని చూసుకోవాలని అనుకుంటూ ఇంతలో ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి హలో సార్ అని అవతల వ్యక్తి మాట విని ఏమైంది అని అడిగేసరికి సార్, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ని అరెస్ట్ చేశాం కదా సార్, వాళ్ళలో ఒకటి తప్పించుకొని పారిపోతుంటే నేను షూట్ చేయడంతో బుల్లెట్ వాడి కాలికి తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. అది మీరు వెళ్ళిన హాస్పిటల్లోనే ఉన్నాడు సార్, మన కానిస్టేబుల్ సెక్యూరిటీగా ఉన్నారు, మీరు వెళ్ళి వాడి కండిషన్ చూస్తారని చెప్తున్నాను సార్ అని కాల్ కట్ చేస్తాడు. రిసెప్షన్కి వెళ్ళి డీటెయిల్స్ చెప్పి రిసెప్షనిస్ట్ని అడిగేసరికి తను చెక్ చేసి రూమ్ నెంబర్ 17 సార్ అని చెప్పడంతో ఓకే థ్యాంక్ యూ అని చెప్పి స్టెప్స్ ఎక్కి రూమ్ నెంబర్ 17ని వెతుక్కుంటూ వెళ్తుండగా రూమ్ నెంబర్ 16 ముందు సెక్యూరిటీ కనిపించేసరికి ఇదేంటి వీళ్ళెక్కడున్నారు, రూమ్ నెంబర్ 17 అని రిసెప్షనిస్ట్ చెప్పింది కదా అనుకుని తరుణ్ వెళ్ళేసరికి డాక్టర్తో కలిసి లోపలికి వెళ్తూ కనిపిస్తాడు వెంకటేశ్వర్. వీడేంటి ఈ టైంలో ఇక్కడ, హాస్పిటల్లో ఎవరై ఉంటారని ఆలోచిస్తుండగా తరుణ్కి ఒక క్షణం మైండ్ అంతా ఫ్రీజ్ అవ్వడంతో వెంకటేశ్వర్ ఇక్కడ ఉన్నాడంటే లోపల ఉన్నది జతీషేనా అనుకోగాని తన అనుమానం నిజం అని నిరూపిస్తూ డాక్టర్తో బయటకు వస్తూ డాక్టర్, మా వాడికి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. తరుణ్ వెంటనే గోడచాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటాడు. ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల మత్తులో ఉన్నాడు, స్టమక్ అంతా క్లీన్ చేశాం కదా, స్రోలోకి రావడానికి ఇంజెక్షన్ ఇచ్చాను, ఇంకో 5 నిమిషాల స్రోలోకి వస్తాడు, నీరసంగా అనిపించడం కామన్, మీరేం టెన్షన్ పడకండి అని ధైర్యం చెప్పి డాక్టర్ రౌండ్స్కి వెళ్ళిపోతాడు.
ఒక 2 నిమిషాలు అక్కడే ఉండి వెంటనే తన మనుషులకి కాల్ చేసి, రేయ్ ఇంకా ఎంతసేపు, అసలు జతీష్ని అక్కడ ఎవరు బంధించారో తెలుసుకోమని చెప్పాను కదా, ఆ గెస్ట్ హౌస్లో ఎవరైనా ఉన్నారేమో చూడండి, అక్కడ నా మేనల్ని ఉంచాల్సిన అవసరం ఎవరికి ఉందో కనుక్కోమని చెప్పండి. వాడంత చూసే వరకు నేను నిద్రపోని కోపంగా కాల్ కట్ చేస్తాడు. అప్పుడే జతీష్ చిన్నగా మూలుగుతూ కదలడంతో వెంకటేశ్వర్ పరుగున అక్కడికి వెళ్ళి జతీష్ అని చెంపపై చెయ్యి వేసేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ మత్తుకి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలానే 2 నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి మావయ్య అని నెమ్మదిగా అంటాడు. తరుణ్ కూడా వాళ్ళకి కనిపించకుండా అదే రూమ్లో ఉన్న ఇంకో రూమ్ వైపు వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వినడానికి అక్కడే ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.